ట్రంప్ పిచ్చోడు, ట్రంప్ పిచ్చోడు, సైకో అని ఇగో ఇట్లా. స్టాప్ ట్రంప్, సేవ్ జస్టిస్. సైకో లెక్క ఇగో ఇట్లా ఈ రకంగా పోస్టులు పెట్టి ఫోటోలు పెట్టి వైట్ హౌస్ ముందు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. యూరప్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజల్స్లో వేలాదిగా పోటెత్తిన నిరసనకారులట, వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదలా వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వ అంచనా. అమెరికన్లు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్లపైకొచ్చి హ్యాండ్స్ ఆఫ్, జోక్యం చేసుకోవద్దు పేరుతో భారీ నిరసన చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడంటూ గేలి చేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మన దేశం మీద కూడా, మన దేశం నుంచి అమెరికాకు పోయే ఉత్పత్తుల మీద కూడా 27% ట్యాక్స్ వేసిండు. బంగ్లాదేశ్ మీద 37% వేసిండు. ఇట్లా ఆయా దేశాల మీద పన్నుల భారం పెంచిండు. ఒక్కొక్క దేశం మీద 40-50% కూడా వేసిండు. దీనివల్ల ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్ మీద 45-46% వేసిండు. దానివల్ల ఏమైంది, ఆయా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలంతా విదేశీ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కార్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, బట్టలు కానీ, ఇంకోటి కానీ అన్నిటి మీద ట్యాక్స్ పెంచడంతో రేటు పెరిగిపోయింది. మరి ప్రజలు ఎట్లా కొనుక్కోవాలా? అది అటు ఇటు అవతలి దేశానికి నష్టం కలుగుతుందని ట్రంప్ ఏ ఆలోచన చేసిండో, అసలు నష్టం జరిగేది అవతల దేశానికి ఏమో కానీ ట్రంప్కు జరుగుతున్నది, అమెరికన్లకు జరుగుతున్నది. దీంతో జనము లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చిరట. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టిండు. అయితే అత్యంత స్వల్ప కాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. లాస్ ఏంజల్స్, బోస్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కుబేరుల అజెండా అమలు చేస్తున్నారు, అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలు వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. గార్డియన్ మీడియా కథనం మేరకు వాషింగ్టన్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనల్లో 5 లక్షల మంది అంతకు పైగానే ప్రజలు పాల్గొన్నారు. మొత్తంగా 50 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరిట నిరసన చేపట్టారు. ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడా ఎవరిని అరెస్టు చేయలేదు. మస్క్ పాలసీలకు మద్దతిస్తూ ట్రంప్ కుబేరుల ఎజెండాను అమలు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని జనం రోడ్ల మీదకి వచ్చారు. ఇగో ఎలన్ మస్క్కు సంబంధించిన బెర్లిన్లో ఉన్న టెస్లా షోరూమ్ ముందు కూడా ఆందోళన చేసిరట. కానీ ట్రంప్, నువ్వు సైకో అన్నా, నువ్వు పిచ్చోడన్నా నాకు సంబంధం లేదు, ఈ నిరసనలతో ఒరిగేదేమీ లేదని నిన్న వైట్ హౌస్ స్పష్టం చేసిందట.